రైతులను ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు ఎంపీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారి సమక్షంలో ఈరోజు నా వంతుగా రైతుల కోసం రైతులను పట్టించుకునే ప్రభుత్వం ఈ రోజులో లేకుండా పోయింది. దానికోసం రైతులను బాధను అర్థం చేసుకొని నా వంతుగా ఇక్కడ నుండి మల్లాపూర్ నుండి షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా రైతులు మరియు మా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. దీన్ని ఉద్దేశించి నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మా పసుబోర్డు చైర్మన్ ముఖ్య అతిథి పసుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మొట్టమొదటిగా ఈరోజు రైతు సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రకు పూనుకున్నటువంటి మండల బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ గారిని అభినందిస్తూ వారితో పాటు వారు వెన్నంటి మేము సైతం మా సమస్యల పరిష్కారం కోసం మీతో పాటు పాదయాత్ర చేస్తామని చెప్పి వారికి వెన్నంటి ఉన్నటువంటి సోదర రైతాంగానందరినీ కూడా అభినందిస్తూ గతంలో ఈ ప్రాంతంలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి చెరుకు పంట పండించినప్పుడు ఏ రకంగా ఉండే ఇప్పుడు ఏ రకంగా మారింది. షుగర్ ఫ్యాక్టరీకి ఈ ప్రాంతంలో కాదు ఆర్మూర్ ప్రాంతం నుంచి కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుండే. కానీ షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డ తర్వాత షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పటికీ కూడా 10 సంవత్సరాల కాలంలో షుగర్ ఫ్యాక్టరీలను పట్టించుకున్నట్టు పాపన పోలేదు. వాళ్ళు పోయినరు. మరి మళ్ళీ మేము మా కాంగ్రెస్కి అధికారం ఇస్తే మేము షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ ప్రాంతానికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఈ ఫ్యాక్టరీని ఎన్నికలైన నెల రోజుల లోపల తెరిపిస్తామని చెప్పిండు. ఇప్పటి వరకు షుగర్ ఫ్యాక్టరీ గురించి పట్టించుకున్నటువంటి పాప అనబోలేదు. రైతులని అనేక రకాలుగా మాటలు చెప్పి మోసం చేసి అనేక విషయాల్లో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు చేస్తామన్నటువంటి ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. రైతు రుణమాఫీ మొదలుకొని ప్రతి పంటకు కూడా 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పింది. ఇప్పటి వరకు ఏ పంటకు కూడా బోనస్ ఇవ్వడం లేదు. ఇస్తామన్న వరికి కూడా చక్కగా ఇవ్వడం లేదు. రైతు బంధు కూడా 7,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అది కూడా మా దగ్గర డబ్బులు లేవని చెప్పి 6,000 ఇస్తామని చెప్తున్నారు. ఇచ్చే 6,000 కూడా ప్రతి పంటకు కూడా ఇవ్వకుండా 2 పంటలకు ఎగ్గొట్టి రైతు రుణమాఫీ చేసినామని చెప్పేసి తప్పుడు మాటలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. ఇప్పటికైనా ఈ ప్రాంత రైతులకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి చెరుకు పంట పండిస్తే కొంత లేబర్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చెరుకేస్తున్నటువంటి రైతులు 2 సంవత్సరాలు లేబర్తో పెద్దగా అవసరం ఉండదు. మరి దానికి తగ్గట్టుగా దానికి ఆదాయం కూడా వస్తుంది. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నటువంటి చోట అనేక ఫ్యాక్టరీలు షుగర్ ఫ్యాక్టరీలు నడుస్తూ ఉన్నాయి. షుగర్ ఫ్యాక్టరీలు భారతీయ జనతా పార్టీ ప్రోత్సహిస్తూ ఉంది. షుగర్ ఫ్యాక్టరీలు నడుపుకుంటే రేపు సమీప భవిష్యత్తులో విదేశాల నుంచి పెట్రోల్ కానీ డీజిల్ కానీ దిగుమతి చేసుకునేటువంటి అవసరాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. పెట్రోల్లో ఇథనాల్ని ఇప్పుడు మనం 10% 20% కలుపుతూ ఉన్నాము. అది కాకుండా సమీప భవిష్యత్తులో ఇథనాల్ని 40% కలపాలనేటువంటి ప్రభుత్వం దగ్గర ఆలోచన ఉంది. కాబట్టి చెరుకు ద్వారా షుగర్తో పాటు ఇథనాల్ కూడా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇథనాల్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని ప్రభుత్వం రైతులకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పేసి ఈరోజు మా మండల అధ్యక్షుడు ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో ఈ మల్లాపూర్ మండల హెడ్ క్వార్టర్ నుంచి ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్రలను నిర్ణయించుకోవడం చాలా అభినందనీయం. ఈ ప్రభుత్వం ఈ పాదయాత్ర తర్వాత కళ్ళు తెరిచి ఫ్యాక్టరీల పని మొదలు పెట్టాలని, వెంటనే ఫ్యాక్టరీలు తెరిపించాలని, వచ్చే సంవత్సరమే ఈ ప్రాంత రైతాంగానికి విత్తనాన్ని అందించాలని, లేకుంటే సమీప భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ రైతాంగం తరఫున
పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో ఈ ప్రాంతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు కూడా ఏం చేయలేదు. వాళ్ళు వాళ్ళ సొంతం కోసం చేసుకుని తప్పితే ప్రజల కోసం ఏం చేయలేదు. కాబట్టి వాళ్ళ పార్టీ కనుమరుగైపోయింది. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. రైతాంగం గురించి ఆలోచించేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రైతులకు బాండ్ పేపర్ రాసి ఇచ్చినటువంటి మా ఎంపీకి 2019లో పోటీ చేసినటువంటి అరవింద్ ధర్మపురి గారు ఇచ్చిన మాట కట్టుబడి ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని మెప్పించి ఒప్పించి ఈ ప్రాంత రైతులకు పసుపు బోర్డు సాధించి పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కూడా ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయించి దానికి ఒక రైతు బిడ్డనైనటువంటి నన్ను జాతీయ పసుపు బోర్డుకు అధ్యక్షుని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది, గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారిది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కానీ చెప్పినటువంటి నాయకులు కానీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి నాయకులు మీలాగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లాగా మోసం చేసేటువంటి నాయకులు కాదు. కాబట్టి రైతులు ఈ విషయాలన్నింటినీ గమనించి ఎట్టి పరిస్థితుల్లో కూడా షుగర్ ఫ్యాక్టరీ తెరిచే వరకు ఈ ప్రాంత రైతాంగం అంతా సంఘటితంగా ఉద్యమించాలని, ఆయనకు బాసరగా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మీటింగ్లు పెట్టి రైతులని మోసం చేసే ప్రయత్నం చేసిండు. ఏ రకంగా ముఖ్యమంత్రి వచ్చి దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ గమనించిండ్రు. భవిష్యత్తులో వీళ్ళు ఈ రకంగా మోసం చేస్తూ ఉంటే వీళ్ళని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఉండరు. ఇప్పటికైనా ప్రజలను నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి. అది ఎన్నికల కోసం నామమాత్రంగా మంత్రులను తీసుకొచ్చి హడావిడి చేసి మరోసారి ప్రజల్ని మోసం చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో చేసిండ్రు. ఇప్పటికైనా మోసం చేయడం అనుకొని ప్రజలకు న్యాయం చేయడం నేర్చుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తాం. భారతీయ జనతా పార్టీ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉంది. ఎంపీ అరవింద్ గారు 2019లో పాదయాత్ర కూడా చేసిండు. ఇక్కడ నుంచి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ నుంచి బోధన్ నిజాం చక్కెర కర్మాగారం వరకు బోధన్ వరకు పాదయాత్ర కూడా చేసిండు. ఆ రోజే అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు ఆ బహిరంగ సభ సందర్భంగా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. మీరు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీని మీరు తీసుకోండి, మీకేమైనా సహాయం కావాలంటే కేంద్రం తరఫున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మొదలుపెట్టండి పని అని చెప్తే అప్పటి ప్రభుత్వం మొదలుపెట్టలేదు, ఇప్పటి ప్రభుత్వం కూడా ఆలోచన చేయట్లేదు.